హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. సో నేను ముందుగా ప్రామిస్ చేసినట్టుగానే ఎవ్రీడే ఒక సరికొత్త టెక్నిక్తో మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా స్ట్రైట్ లైన్స్లో భాగంగా రెండు బిందువుల నిరూపకాలు ఇచ్చి ఒక సరళరేఖ సమీకరణం ఇస్తే ఆ సరళరేఖ ఆ బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి ఏమిటి, ఆ నిష్పత్తితో ఆ సరళ రేఖకు ఆ రెండు బిందువులు ఎటువైపున ఉంటాయి అని చర్చించే కాన్సెప్ట్. దీన్నే పొజిషన్ ఆఫ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ లైన్ అంటారు. ఇచ్చిన సరళ రేఖ దృష్ట్యా రెండు బిందువుల యొక్క స్థితి లేదా స్థానము అంటారు. ఓకే, చూద్దామండి. ఇక్కడ క్యాపిటల్ ఏ x1, y1, క్యాపిటల్ బి x2, y2 అనే రెండు బిందువులను ఇచ్చి ఒక సరళరేఖ సమీకరణం కూడా ఇస్తే ఇది క్యాపిటల్ ఎల్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సమీకరణం కూడా ఇస్తే ఈ సరళరేఖకు ఈ రెండు బిందువులు ఎటువైపు ఉన్నాయి. సరే, మనము తీసుకున్న డయాగ్రామ్ ఇలా ఉంది, కానీ డయాగ్రామ్ ఇలా కూడా ఉండొచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఏ x1, y1, క్యాపిటల్ బి x2, y2 ఇవే రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఈ సరళ రేఖ క్యాపిటల్ ఎల్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 విభజించే నిష్పత్తి ఏమిటి, ఆ నిష్పత్తి ప్రకారము ఆ బిందువుల యొక్క స్థానము ఏమిటి అనేది మనం చర్చించబోతున్నాం. చూడండి, మనము కావలసిన నిష్పత్తిని m:n అని తీసుకుందాం. ఇక్కడ ఉండే బిందువు P అని తీసుకుంటే P బిందువు యొక్క నిరూపకాలు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇప్పుడు P బిందువు, ద పాయింట్ P lies on the line ax plus by plus c is equals to 0, so that it satisfies the equation of straight line a into mx2 plus nx1 by m plus n plus b into my2 plus ny1 by m plus n plus c is equals to 0. సింప్లిఫై చేస్తే m into ax2 plus by2 plus c plus n into ax1 plus by1 plus c is equals to 0. m టైమ్స్ దీనిని L22 అని సింబల్ ఇచ్చుకుందాం, ప్లస్ n ఇంటూ దీనిని L11 అనే సింబల్ ఇచ్చుకుందాం, is equals to 0. అప్పుడు చూడండి, m L22 is equals to minus n times L11. So m by n is equals to minus L11 by L22. This can also be written as m is to n is equals to minus L11 is to L22. ఇది రెండు బిందువులను కలిపే రేఖాఖండము క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సరళరేఖ విభజించు నిష్పత్తి. నిష్పత్తికి ఫార్ములా మైనస్ L11 ఈజ్ టు L22. L11 అంటే అర్థం ఏమిటో చూడండి. ఇచ్చిన సరళరేఖ సమీకరణములో ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రీప్లేసింగ్ x by x1, y by y1, దట్స్ వై L11 suffix 11 stands for instead of x x1, instead of y y1. L22 stands for instead of x is x2, y is y2. So this is the symbol and this is the formula. Do observe that if the ratio is positive means already in the formula we are having negative. So ratio is positive happens only when in these two one of the value is negative. In these two one of the value is negative means L11, L22 have
ఆపోజిట్ సైన్స్ వ్యతిరేక గుర్తులు ఉంటే నిష్పత్తి ధనాత్మకం. ఈ రెండిటికి వ్యతిరేక గుర్తులుంటే వీటి భిన్నానికి మైనస్ గుర్తు ఉంటుంది. ఆల్రెడీ ముందొక మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు నిష్పత్తి ధనాత్మకమైతే విభజన అంతరంగా ఉంటుంది. విభజన అంతరంగా ఉంటే బిందువులు సరళ రేఖకు చెరొక వైపున ఉంటాయి. ఇఫ్ ద రేషియో ఈజ్ పాజిటివ్, డివిజన్ ఈజ్ ఇంటర్నల్లీ, దెన్ ద గివెన్ 2 points లై ఆన్ either side of the straight line or opposite sides of the straight line. ఒకవేళ ఈ రెండింటికి ఒకే గుర్తులు ఉండుంటే, రెండు ప్లస్లైనా రెండు మైనస్లైనా L11/L22 పాజిటివ్ అవుతుంది. ముందు ఉన్న ఫార్ములాలో నెగిటివ్, దీనిని బట్టి రేషియో నెగిటివ్ అవుతుంది. రేషియో నెగిటివ్ అయితే డివిజన్ ఎక్స్టర్నల్లీ ఉంటుంది. డివిజన్ ఎక్స్టర్నల్లీ అంటే స్ట్రైట్ లైన్ బికి రైట్ సైడ్ కానీ ఏకి లెఫ్ట్ సైడ్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. ఏకి లెఫ్ట్ సైడ్ కూడా ఉండొచ్చండి, ఇలా కూడా ఉండొచ్చు డివిజన్. అప్పుడు కూడా ఇది బాహ్యంగానే ఉంది అని చెప్తాం. ఈ సందర్భంలో ఇచ్చిన రెండు బిందువులు కూడా సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి. ఎప్పుడండి? L11, L22లకు ఒకే గుర్తులు ఉంటే, ఇచ్చిన బిందువులు L=0 రేఖకు ఒకే వైపున ఉంటాయి. సింపుల్ అండి, ఒకే వైపున ఉంటాయి. L11, L22లకు వ్యతిరేక గుర్తులు ఉంటే ఇచ్చిన బిందువులు L=0 రేఖకు వ్యతిరేక దిశలలో ఉంటాయి లేదా చెరొక వైపున ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. If L11, L22 have same signs, then the given 2 points lie on the same side of a straight line. If L11, L22 have opposite signs, then the given 2 points lie on either side of the straight line. సో ఇదండి సింపుల్గా మనము పొజిషన్ గుర్తుపట్టాలి అంటే ప్రతిసారి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇచ్చిన బిందువులను తీసుకెళ్ళి ఇచ్చిన సరళ రేఖలో సబ్స్టిట్యూట్ చేస్తే L11 విలువ L22 విలువ వస్తుంది. L11, L22 విలువలు ఒకే గుర్తును కలిగి ఉంటే అవి సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి. వ్యతిరేక గుర్తులను కలిగి ఉంటే అవి సరళ రేఖకు వ్యతిరేక దిశలలో ఉంటాయి, అంటే చెరొక వైపున ఉంటాయి. సింప్లీ జస్ట్ యూ ఫైండ్ L11 and L22 by substituting the given points in the given equation of straight line left hand side. Do observe that if they have same signs, they lie on the same side of a straight line. If they have opposite signs, they lie on either side of the straight line. ఓకే, చూడండి, ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి రెండు సిద్ధాంతాలను డిస్కస్ చేయొచ్చు మనం, ఇంపార్టెంట్ థీరమ్స్. అందులో ఒకటి సీవా సిద్ధాంతము, సీవాస్ థీరం, సీవాస్ థీరం ఏం చెప్తుందో చూడండి. సీవా సిద్ధాంతము త్రిభుజము క్యాపిటల్ ఏబిసిలో పి ఏదైనా ఒక బిందువు, పి అనేది ఏదైనా ఒక బిందువు అన్నాడు. ఓకే, ఉదాహరణకి ఇవి x1 y1, ఇవి x2 y2, x3 y3 అని అనుకుందాం. వాళ్ళు ఇవ్వలేదు, మనమే తీసుకుందాం. ఈ త్రిభుజములో పి ఏదైనా బిందువు, పిని శీర్షాలకు కలపగా ఏర్పడిన
రేఖ దాని ఎదుటి భుజాన్ని డి వద్ద, బి శీర్షానికి కలపగా ఏర్పడిన రేఖ ఎదుటి భుజాన్ని ఈ వద్ద, సి శీర్షాన్ని కలపగా ఏర్పడిన రేఖ ఎదుటి భుజాన్ని ఎఫ్ వద్ద ఖండిస్తుంది అనుకుందాం. అనుకుంటే ఇందులో బీడి బై డిసి ఇంటూ సిఈ బై ఈఏ ఇంటూ ఏఎఫ్ బై ఎఫ్బి ఇస్ ఈక్వల్స్ టు 1 వస్తుందండి. ఇది థీరం స్టేట్మెంట్. వెరీ వెరీ యూస్ఫుల్ థీరం స్టేట్మెంట్ అండి. ఇది చాలా సందర్భాల్లో ప్రాబ్లము రకరకాల కాన్సెప్ట్స్ అప్లై చేసి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. రేషియో రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో రకరకాల కాన్సెప్ట్స్ వేస్తూ ఉంటాము, అయినా సరే ప్రాబ్లం రాదు. ఈ సీవా థీరం స్టేట్మెంట్ అప్లై చేస్తే ప్రాబ్లం వస్తుందండి. ఒక్కసారి ఇది ఎందుకు వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ పి బిందువు ఏదైనా బిందువు అన్నాడు కదా, మన కన్వీనియన్స్ కోసము పి బిందువు ఆరిజిన్ అని తీసుకుందాం. ఆరిజిన్ అని తీసుకుంటే ఇప్పుడు ఏపీ బార్ సమీకరణం అంటే ఏ గుండా పి గుండా పోయే సరళరేఖ సమీకరణం. ఏపీ బార్ సమీకరణం కనుక్కుందాం. y మైనస్ y1 y మైనస్ 0 ఇజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1 అండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది y1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇది అక్కడ తీసుకెళ్తే x1 ఇంటూ వై ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చిందండి. ఈ సరళరేఖ ఏపీ అనే సరళరేఖ x2y2 x3y3 ఈ సరళరేఖని గనక మనం l ఇజ్ ఈక్వల్స్ టు 0 అని ఉంటే అప్పుడేం జరగాలండి? ఈ l ఇజ్ ఈక్వల్స్ టు 0 సరళరేఖ x2y2 x3y3 బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి మైనస్ L22 బై L33 అవ్వాలి కదా, మనం ఇంతకుముందు చేసిన సిద్ధాంతం ప్రకారము. కాబట్టి మైనస్ L22 అంటే x2y2ని తీసుకెళ్ళి దీంట్లో రాయడం, L33 అంటే దీన్ని తెచ్చి ఇచ్చిన సరళ రేఖలో రాయడం. అప్పుడు బీడి బై డిసి ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో చూడండి, మైనస్ L22 అంటే y1 x2 మైనస్ x1 y2 బై L33 అంటే y1 x3 మైనస్ x1 y3. బీపీ బార్ సమీకరణం అండి. బీపీ బార్ సమీకరణము డైరెక్ట్గా దీని నుంచి రాస్తున్నాను. y2x మైనస్ x2y ఇజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇప్పుడు బీపీ అనే రేఖ సిఏని విభజించు నిష్పత్తి సిఈ బై ఈఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ L33 బై L11. L33 అంటే y2x3 మైనస్ x2y3 బై L11 అంటే y2x1 మైనస్ x2y1. అట్లాగే సిపి బార్ సమీకరణము. సిపి బార్ సమీకరణం అంటే సి గుండా పోయే సమీకరణమే కదండి. y3x మైనస్ x3y ఇజ్ ఈక్వల్స్ టు 0. మరి సిపి సమీకరణము x1 y1 x2 y2లను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి. ఫస్ట్ ఏఎఫ్ తర్వాత ఎఫ్బి కాబట్టి ఫస్ట్ ఈ బిందువుని ప్రతిక్షేపించాలి. y3x1 మైనస్ x3y1 బై y3x2 మైనస్ x3y2. సో ఇప్పుడు బీడి బై డిసి సిఈ బై ఈఏ ఇంటూ ఏఎఫ్ బై ఎఫ్బి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ అండి ఇది. ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందో చూద్దామండి. ఫస్ట్ టర్మ్ ఇదండి, మైనస్ ఆఫ్ y1 x2 మైనస్ x1 y2 బై
y1 x3 మైనస్ x1 y3 ఇంటూ మైనస్ ఆఫ్ సెకండ్ ఇదండి y2 x3 మైనస్ x2 y3 బై y2 x1 మైనస్ x2 y1 ఇంటూ థర్డ్ అండి మైనస్ ఆఫ్ y3 x1 మైనస్ x3 y1 బై y3 x2 మైనస్ x3 y2 అండి. గమనించండి, y3 x2 y2 x3 ఇక్కడ ఉంది. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇది క్యాన్సిల్ అవ్వడంతో పాటు మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో y2 x1 ఇది క్యాన్సిల్ అవ్వడంతో పాటు ఇది మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. x3 y1 అంటే ఇది క్యాన్సిల్ అవ్వడంతో పాటు మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవడం బెటర్. నేను మీకు ఎలా వచ్చిందో చూపించాను ఒకసారి. దేన్ని ఉపయోగించి చేసాం ఈ థీరం మనము? జస్ట్ ఇంతకుముందు ఒక సరళ రేఖ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి కాన్సెప్ట్ తోటే చేసాం. ఇక నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్తో మరొక థీరమును కూడా మనం ప్రూఫ్ చేయొచ్చు. అది మెనులాస్ థీరం. మెనులాస్ థీరం అండి. మెనులాస్ సిద్ధాంతం అంటారు దీన్ని. మెనులాస్ థీరం ఇదేం చెప్తుంది అంటే ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలను ఏదైనా ఒక తిర్యగ్రేఖ బీసీ భుజాన్ని డి వద్ద, సిఏ భుజాన్ని ఈ వద్ద, ఏబి భుజాన్ని ఎఫ్ వద్ద ఖండించినట్లయితే బీడి బై డిసి, సిఈ బై ఈఏ, ఏఎఫ్ బై ఎఫ్బి ఇస్ ఈక్వల్స్ టు -1 అనేది స్టేట్మెంట్ అండి. సేమ్ ఇంతకుముందు శ్రీవాస్ సిద్ధాంతంలో ఉన్న టర్మే, కాకపోతే ఇజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది, ఇక్కడేమో -1 వచ్చింది. చూడండి, మరి ఇది ప్రూఫ్ చేయడం కూడా డెడ్ ఈజీ అండి. మనము ఈ సరళరేఖ సమీకరణాన్ని క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాం. ఇవి x1 y1, ఇవి x2 y2, ఇవి x3 y3. ఓకే, చూడండి, BD బై DC, CE బై EA, AF బై FB, BD బై DC అంటే L ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సరళ రేఖ x2 y2 x3 y3 బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి అని అర్థం. అది -L22 బై L33 వస్తుంది. -L22 బై L33. అదేవిధంగా CE బై EA అంటే -L33 బై L11 వస్తుంది. అదేవిధంగా AF బై FB అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి L11 బై L22 అవుతుంది. L22 క్యాన్సిల్, L11 క్యాన్సిల్, L33 క్యాన్సిల్. మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం స్టేట్మెంట్స్ అండి ఇవి. ఏం చెప్తుంది చూడండి, మెనులాస్ సిద్ధాంతము త్రిభుజము ఏబిసిలో BCCA AB భుజాలను ఒక తిర్యగ్రేఖ అంటే విభిన్న రేఖలను విభిన్న బిందువులలో ఖండించే సరళ రేఖ. ఒక తిర్యగ్రేఖ BCCA AB భుజాలను వరుసగా DEFల వద్ద ఖండించినట్లయితే BD బై DC, CE బై EA, AF బై FB is equal to -1. If a transversal meets the sides BCCA AB of a triangle ABC at capital DEF respectively, then BD by DC into CE by EA into AF by FB is equals to -1. అదే శ్రీవాస్ సిద్ధాంతం స్టేట్మెంట్ ఏం చెప్తుందో చూడండి.
త్రిభుజం ఏబిసి ఉన్న తలములో ఆ పి బిందువు త్రిభుజానికి అంతర్బిందువే కానక్కర్లేదు, బాహ్య బిందువే కానక్కర్లేదు, అది భుజం పైన కూడా ఉండొచ్చు. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు అండి. త్రిభుజము ఉన్న తలములో పి ఏదైనా బిందువు, పి బిందువుని శీర్షాలు ఏబిసిలకు కలుపుతూ ఉన్నప్పుడు ఏర్పడిన రేఖలు వాటి ఎదుటి భుజాలను వరుసగా డిఈఎఫ్ల వద్ద ఖండించినట్లయితే బీడీ బై డిసి ఇంటూ సిఈ బై ఈఏ ఇంటూ ఏఎఫ్ బై ఎఫ్బి ఇజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఇన్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి, ఇఫ్ పి ఈజ్ ఎనీ పాయింట్ దెన్ the lines joining the point P to the vertices capital ABC meets the opposite sides capital D, capital E, capital F respectively, then this is equals to 1. మెనులాస్ సిద్ధాంతంలో n కనిపిస్తుంది, సివాస్ సిద్ధాంతంలో n లేదు. n అంటే నెగటివ్ అనుకోండి, -1 దానికి ఉందా దీనికి ఉందా అనే డౌట్ వస్తుంది. ఓకే, పైగా ఇక్కడ పి బిందువుకు ముడిపడి ఉంది, అక్కడేమో తిరియక్ రేఖకు ముడిపడి ఉంది. మెనులాస్ సిద్ధాంతంలో ఎల్ ఉంది, ఎల్ స్టాండ్స్ ఫర్ లైన్ అనుకోండి. సివాస్ సిద్ధాంతంలో ఎల్ లేదు, అందుకని ఇక్కడ లైన్ ఉంది, అక్కడ లైన్ లేదు. ఇక్కడ -1 ఉంది, మెనులాస్లో ఎన్ ఉంది కాబట్టి నెగటివ్ అనుకోండి, అక్కడ లేదు. ఓకే, చూడండి, ఇక ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సరళ రేఖ ax1y1 bx2y2 అనే రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించు నిష్పత్తి -L11:L22. ఇది కూడా డిరైవ్ చేశాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ రౌండప్ చేసిన పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుందండి. వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, 3x - 2y - 7 is equals to 0 ఒక సరళ రేఖ. 3, -5, 7, 5 బిందువులు సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి, సరళ రేఖకు మూల బిందువు వైపున ఉంటాయి, సరళ రేఖకు ఇరువైపులా ఉంటాయి, ఏది కాదు. సో ఒకే వైపున ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి అనేది ఆప్షన్ అయి ఉంటుంది. ఇది మళ్ళీ వేరే కాన్సెప్ట్. ఓకే, చూడండి, ఒకే వైపున ఉంటాయా చెరొక వైపున ఉంటాయా చర్చించడం ఎలాగో చూద్దాం. ఎల్ 3x - 2y - 7 is equals to 0. ఈ రెండు బిందువులలో ఒకటి x1 y1 అయితే మరొకటి x2 y2. ఓకే, ఇప్పుడు L11 కనుక్కోవడం. L11 కనుక్కోవడం అంటే మొదటి బిందువును తెచ్చి సరళ రేఖలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ఎక్స్ప్రెషన్లో రాయడము. 9 + 10 19 - 7 12. L22 కనుక్కుంటే రెండవ బిందువును తెచ్చి సరళ రేఖలో రాయడము. 2 × 5 - 7 21 - 10 11 - 7 4. ఏం జరిగిందండి? ఇది పాజిటివే, ఇది పాజిటివే. L11 L22 హ్యావ్ సేమ్ సైన్స్. అప్పుడు ఏం జరగాలి? ఈ రెండింటికి సేమ్ సైన్స్ ఒకే గుర్తు వస్తే అవి ఎక్కడ ఉండాలండి? సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి. సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి అనే ఆప్షన్ ఎక్కడుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. గివెన్ స్ట్రైట్ లైన్, గివెన్ 2 points. ఆప్షన్స్: the given 2 points lie on same side, the given 2 points lie on the origin side, the given 2 points lie on either sides. None of these అని ఇచ్చారు. It can be decided just by finding L11 and L22 values. If L11 L22 have same signs, they have same side. చూడండి, ఇక్కడ సేమ్ సైడ్ అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ L is equals to 0 అనే రేఖ ఉంటుంది. లేకపోతే ఇక్కడ క్యాపిటల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ L is equals to 0 అనే రేఖ ఉంటుంది. ఓకే, అంటే ఏకి లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, బికి రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. ఆ బిందువులు ఆ సరళ రేఖకు ఒకే వైపున ఉంటాయి అనేది తెలియజేస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి,
3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 8 రేఖను ఎల్తో సూచిస్తే 2, -5, -5, 2 బిందువులు. ఇక్కడ ఎల్ అనే సరళ రేఖని ఎలా సూచించారట? ఈజ్ ఈక్వల్స్ టు 8ని నేను -8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాశాను. L11 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 2 plus 4 into -5 -8. 6 -28 -22 అండి. L22 చేస్తే 3 into -5 plus 4 into 2 -8. ఇక్కడ కూడా -15. దే హ్యావ్ సేమ్ సైన్స్. సేమ్ సైన్స్ అంటే చాలు, అవి ఒకే వైపున ఉంటాయి. దే హ్యావ్ సేమ్ సైడ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. 1, 2, 3, 4 బిందువులు 3x - 5y + a ఈజ్ ఈక్వల్స్ టు 0 సరళ రేఖకు ఒకే వైపున ఉంటే ఇక్కడ ఏకి సంబంధించిన విలువలు అడుగుతున్నాడు. చూడండి, ఒకే వైపున ఉండాలి అంటే L11, L22లకు ఒకే గుర్తులు ఉండాలి. ఇది తరచుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. చూడండి, L11, L22 హ్యావ్ సేమ్ సైన్స్ అంటే 2 ప్లస్లైనా అయి ఉండాలి, 2 మైనస్లైనా అయి ఉండాలి. 2 ప్లస్లైనా 2 మైనస్లైనా మనము గమనించగలిగేది ఆ రెండిటిని గుణిస్తే >0 రావడం. ఈ స్టెప్ రాయడం అనేది కీలకమండి. ఓకే, L11 అంటే మొదటి బిందువుని తీసుకెళ్ళి సరళ రేఖలో రాయడము. L22 అంటే రెండవ బిందువుని తీసుకెళ్ళి సరళ రేఖలో రాయడం. 3 into 3 -5 into 4 plus a >0. ఇక్కడ 3 - 10 అంటే -7, a -7. ఇక్కడ 9 - 20 అంటే a -11 >0. వేవీ కర్వ్ మెథడ్ వేస్తే ఇలాంటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వేవీ కర్వ్ మెథడ్ ఒకటేనండి మార్గం. ఇది 7, ఇది 11 అండి. ప్లస్ మైనస్ ప్లస్ >0 ఎక్కడవుతుంది అంటున్నాడు. a <7 ఆర్ a <11. సో 7 కంటే తక్కువ ఉన్నప్పుడు పాజిటివ్, 11 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా పాజిటివ్. అది ఎక్కడుందో చూడండి, ఈ ఆప్షన్లో ఉంది. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. x + 2y - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 సరళ రేఖ దృష్ట్యా A 1, 3, B 2, -5 బిందువుల యొక్క స్థితి అన్నారండి. ఇక్కడ L x + 2y - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చారు. ఇక్కడ కూడా L11 కనుక్కోవాలి మనము. అంటే మొదటి బిందువును తీసుకెళ్ళి సరళ రేఖలో రాయడము. 1 + 2 into 3 - 5 ఇది 2 అవుతుంది. L22 కనుక్కుంటే 2 + 2 into -5 -5 -10 -15 అంటే -13. ఇక్కడ L11 L22లకి ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. చూడండి, ఆపోజిట్ సైన్స్ వచ్చాయి అంటే ఆ సరళ రేఖకు ఆ రెండు బిందువులు చెరొక వైపున ఉంటాయి. L = 0 సరళ రేఖకు ఆ బిందువులు చెరొక వైపున ఉంటాయి లేదా వ్యతిరేక దిశలలో ఉంటాయి. చెరొక వైపున ఉంటాయి. సింపుల్ చూడండి. L11 L22 have opposite signs. They lie on either side of the straight line. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? ఇది A బిందువు, ఇది B బిందువు అయితే సరళ రేఖ
మధ్యలో ఎక్కడో ఒక చోట విభజిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన స్థితిలో ఉంటాయి. ఎందుకని వేరు గుర్తులు వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్యాపిటల్ ఏబిసి త్రిభుజము, క్యాపిటల్ ఏబిసి త్రిభుజము పి ఒక బిందువు, బీసీని ఏపీ విభజించు నిష్పత్తి 2:3, సిఏను 3:5 నిష్పత్తిలో బీపీ విభజిస్తుంది, ఏబీను సిపి విభజించు నిష్పత్తి ఎంత? చూడండి, ఇది క్యాపిటల్ ఏబిసి త్రిభుజం అండి. సమ్వేర్ హియర్ పాయింట్ పి, దీన్ని ఇలాగే ఎక్స్టెండ్ చేస్తే డి, ఇలాగే ఎక్స్టెండ్ చేస్తే ఈ, ఇలాగే ఎక్స్టెండ్ చేస్తే ఎఫ్ అండి. ఏపీ అనేది బీసీని విభజించు నిష్పత్తి 2:3 అన్నాడు. అలాగే సిఏని విభజించు నిష్పత్తి, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, సి నుంచి లెక్క కట్టాలి, ఇది 3:5 అన్నాడు. ఇప్పుడు ఈ నిష్పత్తి ఎంత అన్నాడు. we know very well that BD by DC into CE by EA into AF by FB, ఇది శివ స్థిరం కదండి, +1. ఎస్, BD by DC అంటే 2/3 అండి, CE by EA అంటే 3/5 అండి, AF by FB, ఏబీని సిపి విభజించే నిష్పత్తి అన్నాడు. AF by FB is equals to 1. 3 cancel. AF by FB is equals to 5/2 అంటే 5:2 అది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎల్లన సరళ రేఖ త్రిభుజము ఏబిసి భుజాలను, ఏబిబిసి భుజాలను వరుసగా 2:5, 7:4 నిష్పత్తులలో విభజిస్తుంటే సిఏను ఎల్ విభజించు నిష్పత్తి ఎంత? ఏబిసి, ఓకే, సిఏను ఎల్ విభజించు నిష్పత్తి ఎంత? సిఏ అంటే ఇది కదండి, ఇలా ఉండుంటుంది ఒక తిర్యగ్రేఖ, తిర్యగ్రేఖ ఇలా ఉండుంటుందండి. ఎందుకంటే ఎల్ అనే సరళ రేఖ ఏబీని విభజించు నిష్పత్తి ధనాత్మకం ఇచ్చాడు, తర్వాత బీసీని విభజించు నిష్పత్తి 7:4 ధనాత్మకం ఇచ్చాడు. ఖచ్చితంగా సిఏని విభజించు నిష్పత్తి రుణాత్మకంగా ఉంటుంది. డిఈఎఫ్ అండి. ఇక్కడ కూడా మనకు మెనులా స్థిరమును వాడితే BD by DC CE by EA into AF by FB is equals to -1 అండి. మెనులా స్థిరం కాబట్టి BD by DC అంటే 7/4, CE by EA అంటే తెలియదు, AF by FB అంటే 2/5 is equals to -1. రెండుతోటి క్యాన్సిల్ చేస్తే CE by EA is equals to -10/7. దీన్ని 10:7 రాయొచ్చు, -10:7 రాయొచ్చు, 10:7 ఎక్స్టర్నల్లీ అని కూడా రాయొచ్చు. ఇది మెనులా స్థిరం అండి. ఏ ట్రాన్స్వర్సల్ మీట్స్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. నేను బయటికి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇచ్చిన రెండు నిష్పత్తులు కూడా ధనాత్మకంగా ఇచ్చారు అంటే అది ఇంటర్నల్ డివిజన్. సో దీస్ ఆర్ ద important models in straight lines. So please like, share and subscribe my YouTube channel so that you will get notifications whenever new content is added to the channel. If you want more details, please download Srinivasa Academy app from Google Play Store. There you will get full length video classes regarding your course. Thank you one and all.